వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సరిగ్గా 2 ఏళ్ల కిందట 2024 జూలై మొదట్లో, ఆగస్టు మధ్యలో, సెప్టెంబర్ ఆఖరులో 3 సార్లు జలఖడ్గం విరుచుకుపడి విలవిల్లాడిపోయింది నేపాల్ దేశం. 50 ఏళ్లలో కనీవిని ఎరుగనంత వర్షపాతం, వరుస కుండపోతలతో వరదలొచ్చి కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు తీశాయి. కానీ అప్పుడు కురిసినవి జస్ట్ ఋతుపవన వానలే. ఆ మాత్రం దానికి అంత మూల్యం చెల్లించుకుంది నేపాల్. ఇప్పుడు విరుచుకుపడింది మహా ఉప్పెన. కొండలు కోనల్లో ప్లానింగ్ లేని ఇళ్లు, బలహీనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలతో తమ కళ్లల్లో తామే పడుచుకోవడం నేపాల్ లాంటి పర్వత ప్రాంత దేశాలకు మామూలే. బట్ ఈసారి జల విలయానికి కారణాలు అంతకు మించి కనిపిస్తున్నాయి. విపత్తుల నేపాల్కి వెనుక దాక్కున్న బడా బూచాళ్లెవరు చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. లెట్స్ స్టార్ట్. ఉడుకు నెత్తురు బారిన పడ్డ నేపాల్ జెన్జీ ఉప్పెనతో అట్టుడికిపోయి నిరసనల నిప్పురవ్వ ఆ దేశాన్ని నిలువునా తగలబెట్టింది గుర్తుందా? ఏడాదైనా గడిచిందో లేదో నేపాల్ గుండె మీద మళ్లీ కోలుకోలేని దెబ్బ. రాజకీయ అస్థిరత నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపాల్కి మళ్లీ చావు దెబ్బ. ఈసారి కొట్టింది నేచర్, విరుచుకుపడింది జల ఖడ్గం. గత ఆగస్టులో నేపాల్ అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేసి ఆపన్న హస్తం అందించిన ప్రపంచ సమాజం ఇప్పుడు జల ప్రళయం నుండి నేపాల్ని కాపాడాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తోంది. ఇలా ఏడాదికోసారి వరుస పెట్టి ఓదార్పును కోరుకుంటున్న నేపాల్ దేశానికి అసలేమైంది? హిమగిరుల్లో ప్రళయం, ముంచెత్తిన ఉపద్రవం, వేల బతుకులు నేలమట్టం. శాపగ్రస్త నేపాల్కు హిమాచలం కవచమా, కబంధ హస్తమా? రాకాసి ముప్పెనకు అసలు కారణమేంటి? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ప్రకృతిని ప్రేమించడం కాదు, ప్రకృతికి కాపలా ఉండి ప్రకృతిని ప్రకృతిగా ఉంచినంత వరకే మనిషికి బతుకు. కాదంటే అదే ప్రకృతి వెంటపడి వేటాడేస్తది. మెరుపు వరదలొచ్చి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ అద్భుతాలే నేలమట్టమైపోయి శతాబ్దానికి సరిపడా చేదు జ్ఞాపకాల్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి వెళుతోంది నేపాల్ బీభత్సం. నేచర్ తిరగబడితే ఏమవుతుందో, ఎంతెంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. నేపాల్ వరద విపత్తు నుండి రాసి పెట్టుకోవాల్సిన గుణపాఠాల్లో ఇది మొదటిది. మిగతావైతే బోలెడన్ని. వీటిలో కొన్ని మానవ తప్పిదాలు, మరికొన్ని పొరుగు దేశాలు పాల్పడే చాటుమాటు ద్రోహాలు. అన్నీ కలిసి నేపాల్ బతుకును నేలకేసి పాతేశాయి. త్రిశూలి నదిపై బ్రిడ్జ్ ను కోసుకువెడుతోన్న ఈ వీడియో ఒక్కటి చాలు అక్కడొచ్చిన వరద ఉధృతి ఎంతో చెప్పడానికి. మాక్సిమం అంచనాకు మించి ప్రవహించిన నీళ్లు జనావాసాల మీదికి ఉప్పెనలా వచ్చిపట్టాయి. అందుకే ఇంతటి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం. ఊళ్లకు ఊళ్లే నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాలు, భోటేకాసి, లెండే, త్రిశూలి నది పరివాహక లోయలు దారుణంగా దెబ్బతిన్నాయి. రసువా, నువాకోట్ జిల్లాలో ఉనికే మారిపోయింది. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు నిన్న ఉన్నవేవి ఇప్పుడు లేవు. బురద, శిథిలాలతో నిండి ఎత్తు చూసిన భయానక వాతావరణమే. నదులు అంచనాలకు మించి ఉప్పొంగడం కూడా మెరుపు వరదకు ఒక కారణంగా చెప్తున్నారు. హైడ్రోలాజికల్ అబ్జర్వేషన్స్ ప్రకారం గల్షి ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. అంటే 6 మనుషుల ఎత్తున నీళ్లు ఎగిసిపడ్డాయి. అకస్మాత్తుగా నీళ్లు రావడంతో పలు ఊళ్లకు ఊళ్లే జల సమాధి అయిపోయాయి. తప్పించుకునే సమయం లేక, దారి దొరక్క ఆ వరదతో పాటే కొట్టుకుపోయారు జనం. Literally, the entire group was there in the building. This is a terrible and an extraordinary event. Fortunately, it has turned out this way. We don't have any numbers as such, but the overall numbers could be anywhere around 1,500 plus. ఇదే సమయంలో బోటేకోషి ఉపనది లెండే కోలాలోకి మంచు, కొండ చర్యలు భారీ స్థాయిలో దూసుకొచ్చి అక్కడి నుండి త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా వరద నీరు విరుచుకుపడింది. దాని ఫలితమే ఈ పెను విధ్వంసం. వరద పీడిత ప్రాంతాలకు చేరుకోవడమే కష్టంగా మారడంతో అంతర్జాతీయ రెడ్ క్రాస్ ప్రతినిధులే చేతులెత్తేయాల్సిన పరిస్థితి. There are 288 Indian nationals who remain uncontactable. These include 73 Indian nationals
who are working on Trishuli 1 power project. Our embassy in Kathmandu is in touch with the project head to get more details about these people. As you well understand, that communication lines in that area totally disrupted, and therefore it has been difficult to get in touch with people on ground. ఇదిలా ఉంటే మళ్లీ వరద ముప్పు పొంచి ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరించడంతో నిలువెల్లా వణికిపోతోంది నేపాల్ నేల. కురచగా ఉన్న నదీపాయల్లో ఒకవేళ మంచు చర్యలు ఇంకా అడ్డుపడి ఉంటే రెండోసారి వరదలొచ్చే ప్రమాదం ఉంది. ఆ బ్లాకేజ్ వెనుక భారీగా నీరు చేరి ఒక్కసారిగా కిందకి దూసుకొస్తే పరివాహక ప్రాంతాలకు మునక భయం తప్పదట. ఇప్పటికే దిగువ ప్రాంతాలన్నీ ఖాళీ చేశారు. సో ముప్పు ముంగిట నేపాల్. ట్రాజిక్ స్టోరీ ఇంకా మిగిలే ఉందన్నమాట. మెరుపు వరదల విధ్వంసం నేపాల్ను మరో 2-3 దశాబ్దాల వెనక్కు తోసుకు వెళ్ళింది. ఎందుకంటే రిపేర్లు చేసుకోలేనంత ఘోరంగా జరిగింది డ్యామేజ్. కానీ వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతోనే ఈ వరద ముప్పు ముంచుకొచ్చిందా అంటే అది కాదు. విపత్తులకు ఈజీగా దొరికిపోయేలా నేపాల్ను హెల్ప్లెస్గా మార్చిన కారణాలు వేరే ఉన్నాయి. ఇవేంటనేది తెలిస్తే నేపాల్ ఎంత శాపగ్రస్త దేశమో తేలిపోతుంది. ప్రపంచమంతా చక్కర్లు కొడుతోన్న వేలాది వైరల్ వీడియోసే నేపాల్కు పట్టిన దౌర్భాగ్యం ఎంతన్నది లెక్కగట్టేస్తున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్ వీడియోల్లో ఎక్కువ మందిని ఆశ్చర్యపరిచింది ఏంటంటే నేపాల్లోని త్రిశూలి నదిపై బ్రిడ్జ్ ని కోసుకు వెళుతోన్న ఈ వీడియోనే. విపరీతంగా ఇది ట్రెండ్ అవుతుంది. బ్రిడ్జ్ బ్యారింగ్స్ మీదుగా వరద పోటెత్తి డెక్ స్లాబ్ యూనిట్స్ కూడా నీళ్లలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఏ నదికైనా ప్రాబబుల్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని సరిగ్గా అంచనా చేయకుండానే బ్రిడ్జ్ ని కట్టడం, బ్రిడ్జ్ బ్యారింగ్స్ తగినంత ఫ్రీ బోర్డ్ గ్యాప్ ఇవ్వకపోవడం, ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే త్రిశూలి నదిపై ఆ వంతెన తెగిపోయింది. ఇవే కాదు, నేపాల్కి అంతకు మించిన గ్రహపాట్లు చాలానే ఉన్నాయి. నేపాల్ నైసర్గిక స్వరూపమే ఆ దేశానికి పెద్ద శాపంగా మారింది. నేపాల్ని కవచ కుండలాల్లా కాపాడాల్సిన హిమాలయ పర్వతాలే కబంధ హస్తాలుగా మారిపోయాయి. హిమాలయాల మీద పొంచి ఉన్న ఆ నీటి బాంబులే నేపాల్కి రిపీటెడ్ గా ఫ్లడ్ అలర్ట్ ని జారీ చేస్తున్నాయా? రోజు రోజుకు హిమాలయాలు ఎత్తు పెరగడం, భూఫలకాలు ఒకదాన్నొకటి ఢీకొట్టుకోవడం, దాని ఫలితంగా భూకంపాలు రావడం, హిమాలయాలు వేడెక్కి అక్కడి మంచు కరగడం, పర్వతాలపై పేరుకున్న నీటి సరస్సులు పొంగడం. ఇటువంటి కారణాలతో హిమాలయాల కింద ఉన్న నేపాల్ అండ్ టిబెట్ దేశాలని వరదలు ముంచెత్తుతున్నాయి. 25 ఏళ్ల నుండి హిమాలయాల్లోని హిందూకుష్ పర్వతాల్లో మంచు కరగడం ఎక్కువైంది. అలా ఏర్పడ్డ నీరు సరస్సులుగా ఏర్పడి నీటి బాంబుల్లా మారి ఒక్కసారిగా కట్టలు తెంచుకుని దిగువకు ప్రవహిస్తూ మెరుపు వరదలకు కారణమవుతున్నాయి. వీటి ఫలితమే నేపాల్, టిబెట్లో ఈ విధ్వంసం. ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రాం UNDP లెక్క ప్రకారం ఇటువంటి నీటి బాంబులు హిమాలయాల మీద 3624 ఉన్నాయి. కానీ వాటిలో 47 మాత్రమే అతి పెద్దవి, చాలా డేంజరస్ కూడా. ఇవే నేపాల్ని, టిబెట్ని వరద ముప్పులోకి తోస్తున్నాయి. పైగా వీటిని గుర్తించే టెక్నాలజీ కూడా ఆ దేశాల దగ్గర లేదు. అసలు ఈ హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి? దాదాపు 5 కోట్ల ఏళ్ల కిందట ఇండియన్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టుకోవడంతో హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. కానీ ఆ ప్రక్రియ అక్కడితోనే ఆగిపోలేదు, ఇప్పటికీ కొనసాగుతోంది. ఏటా 5 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతోంది హిమాలయన్ మౌంటైన్. ఈ పెరుగుదలతో ఒత్తిడి పెరిగి భూకంపాలకు దారితీసి దిగువ దేశాల్లో వరద ముప్పును పెంచుతున్నాయి. నిన్న మొన్నటి రాకాసి వరద కూడా అలా ముంచుకొచ్చిందేనట. అదృష్టవశాత్తు ఆ నీటి బాంబుల్లో ఒక్కటి మాత్రమే భారత భూభాగంలో ఉంది. మిగతావన్నీ నేపాల్, టిబెట్ దేశాల ఆధీనంలో ఉన్నాయి. టిబెట్లో బాగా ఎత్తైనటువంటి మంచు ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఎత్తైనటువంటి ప్రాంతాల్లో అక్కడ భూకంపం సంభవించింది. 4.9 రిక్టర్ స్కేల్ పైన ఉన్నటువంటి తీవ్రతతో ఉన్నటువంటి భూకంపం సంభవించడం వలన బహుశా క్రిక్ అనే గ్లేషియర్ అంటే ఇది చిన్నది, ఒక కొండ ప్రాంతాల్లో
కొంత మధ్యలో కొంత మనకు ఉండేటువంటి చోట చిన్న గ్లేషియర్ ఏర్పడి భూకంపం వలన వచ్చినటువంటి రియాక్షన్ దానివలన ఈ గ్లేషియర్ అక్కడి నుంచి ముందుకు వచ్చేసి పెద్ద ఎత్తున కొండ మంచు ఇవన్నీ కూడా దాంతో ప్రవహించుకుని పోయి నదిలోకి వచ్చినప్పుడు దాంట్లో పెద్ద ఎత్తున వరద సంభవించి ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఇది బహుశా ఇంచుమించుగా ఇది సరైనటువంటి పరిస్థితి అని నేను భావిస్తున్నాను. నేపాల్లో మెరుపు వరదల్ని ఇన్లాండ్ సునామీ అంటే సముద్రంలో కాదు భూభాగంలో వచ్చే సునామీగా చెప్పొచ్చు. ఇలాంటి సునామీల ముప్పు మున్ముందు నేపాల్కు ఎక్కువగానే ఉంది. నేపాల్లో జల ప్రళయానికి మంచు కొండల్లో వచ్చిన భూకంపమే కారణమని మొదట్లో సైంటిస్టులు అంచనా వేశారు. కానీ హిమనీ సరస్సు బద్దలవడం వల్లే నేపాల్ మునిగిందని తేల్చింది అమెరికా జియోలాజికల్ సర్వే. అంటే హిమాలయాలపై ఉండే నీటి బాంబులే బద్దలై భారీగా మంచు చర్యలు రాళ్లు పడి ఒక్కసారిగా నదులు ఉప్పొంగినట్టు శాటిలైట్ పిక్చర్స్ కూడా చెప్తున్నారు. కుంభవృష్టి వర్షాలు ఒకవైపు అయితే భూకంపం వలన ఈ కొండ చిలువలు ఈ విధంగా కింద పడడం ఇవన్నీ కూడా ఇది ఒక కొత్త కోణంలో కూడా ఆలోచన చేయాలి. భూకంపాలకు సంబంధించినటువంటి సీస్మిక్ వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయాలి. ఇప్పుడు నేపాల్ను వరదల్లోకి తోసి వెనకే నిలబడి వేడుక చూస్తోంది జిత్తుల మారి చైనా. ఎస్, నేపాల్ వరద విపత్తుకు పరోక్ష కారణం డ్రాగన్ కంట్రీనే అనేది ఆలస్యంగా తెలిసొచ్చిన ఒకానొక భయంకరమైన నిజం. చైనా ఇదే రకమైన శాడిజం మన దేశంపై కూడా చూపించబోతోందా? భవిష్యత్తులో టిబెట్ వైపు ఏదైనా విపత్తు జరిగితే చైనా దాన్ని భారత్కు చెప్పకుండా దాచిపెడితే మన ఈశాన్య రాష్ట్రాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చైనా చేతిలో ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? మనపై దొంగచాటుగా ప్రయోగిస్తే ఏమవుతుంది? నేపాల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 8:15 టిబెట్లోని కెరుంగి కౌంటీలో మెరుపు బర్తలొచ్చాయి. కానీ 45 నిమిషాల తరువాతే ఆ విషయం నేపాల్కు తెలిసింది. అది కూడా విపత్తు నిర్వహణ అధికారులకు స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే. కానీ టిబెట్ వైపు నదిలో కొండ చర్యలు విరిగిపడి బోటెకోషి, ఇసులి నదులకు ముప్పు పొంచి ఉందని చైనాకు ముందే తెలుసు. ఆ విషయాన్ని దాచిపెట్టి చోద్యం చూసింది డ్రాగన్ కంట్రీ. బీజింగ్ అధికారులు నేపాల్ను అలర్ట్ చేయలేదు. తీరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు నేపాల్కు మెసేజ్ ఇచ్చింది చైనా. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. జిల్లాలకు జిల్లాలే మునిగిపోయాయి. టెక్నికల్ గా ఇందులో చైనా తప్పేమీ లేదన్న వాదన కూడా ఒకటుంది. ఎందుకంటే సమాచారాన్ని షేర్ చేసుకునేలా 2 దేశాల మధ్య ఏ ఒప్పందమూ లేదు. కనుక మేం చెప్పాల్సిన పనిలేదు అని నేపాల్ వరద విపత్తును తేలిగ్గా తీసుకుంది చైనా. ఇటువంటి నక్కజిత్తులు డ్రాగన్ కంట్రీకి కొత్తేమీ కాదు. ఇప్పుడు నేపాల్కైంది. రేపు మనకి చైనాతో సమస్య రాదన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే బ్రహ్మపుత్ర నదిపై చైనా కడుతోన్న భారీ డ్యాంతో మన ఈశాన్య రాష్ట్రాలకు ఇలాంటి ముప్పే పొంచి ఉందా? చైనాతో మనకు నదీ జల వివాద పరిష్కారాలకు సంబంధించి ఎటువంటి ఒప్పందాలు లేవు. 2 దేశాల్లో ప్రవహించే బ్రహ్మపుత్రలో వాటర్ లెవెల్స్ గురించి, రెయిన్ఫాల్ గురించి మాత్రమే ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాం. దాన్ని 5 ఏళ్లకొకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రహ్మపుత్రపై డ్యాం నిర్మాణం జరిగాక ఈ డీల్ను చైనా కంటిన్యూ చేయకపోతే ఇండియాకు అదే పెద్ద సమస్య అవుతుంది. టిబెట్ వైపు ఏదైనా విపత్తు సంభవిస్తే చైనా దాన్ని దాచిపెడితే మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు వరదల్లో మునిగే ప్రమాదం ఉంది. విపత్తు సంభవించినప్పుడు దాని తీవ్రతను తట్టుకోవాలంటే, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ఉండాలంటే ముందస్తు సమాచారం ఉంటే కొంత మనం ప్రభుత్వాలు తగినటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. త్రిగోర్జస్ డ్యామ్ ప్రపంచంలో అతి పెద్దదైన ఆనకట్ట. కానీ బ్రహ్మపుత్ర నదిపై గ్రేట్ బెండ్ దగ్గర చైనా నిర్మించబోయే కొత్త డ్యామ్ దీనికంటే 3 రెట్లు పెద్దది. దీని దిగువన భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని జియోలాజికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే విపత్తుల గురించి చైనాకు ముందస్తు సమాచారం ఉన్నా మనతో చెప్పకుండా దాచిపెట్టే అవకాశం ఉందిగా. అందుకే నేపాల్ వరద ముప్పు మన దేశానికి కనువిప్పుగా మారబోతోంది. చైనాతో డీల్ విషయంలో ఇండియా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా విపత్తు సంభవించినప్పుడు
ఏదైనా కొత్త విషయం మన దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి నేర్చుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటిది సంభవించకుండా మనం ఏం చేయలేం. మనం ప్రకృతిని ఎదుర్కోవడానికి, దాన్ని ఆపడానికి బాగా పెద్ద ఎత్తున కుంభవృష్టిలో వర్షం పడుతుంటే దాన్ని ఆపలేము. కానీ దానివలన ముందస్తు సమాచారం వస్తే ఆస్తి నష్టం, ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవడానికి ఆస్కారం.